అది ఇది అంటుండగానే బతుకమ్మ పండుగ చాలై ఇప్పటికీ 5 ఒద్దులు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతోని చాలైన పండుగ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు ఇక నానబియ్యం బతుకమ్మ వేసుకొని 5వ రోజు అట్ల బతుకమ్మకు చేరింది. మరి ఉయ్యాల పాటల పండుగ ఎట్లెట్లా నడిచింది, సర్కారోళ్ళు ఇంకా ఏమేం చేయాలని చూస్తుర్రో మొత్తం ఒకసారి అరుసుకొని వద్దాం పారి. 5వ రోజు అట్ల బతుకమ్మ సంబురాలు అవ్వల్దారుగైనాయి. తెలంగాణ సెక్రటేరియట్ల మంత్రులు కొండా సురేఖ ఇంకా సీతక్కలు బతుకమ్మ జోరుగాడిర్రు. మొదలు బతుకమ్మకు పూజలు చేసిన మంత్రులు అటెంక మహిళా ఉద్యోగులతోని కూడి ఆడి పాడిర్రు. ఇక ఇద్దరు మంత్రులు ఒకల పక్కకు ఒకరు ఆడుతుంటే పక్కెమటున్నోళ్ళంతా కళ్ళప్పగిచ్చి చూసిర్రు. ఇటు మంత్రులతో పాటు పెద్దధికారులు యోగిత ఇంకా అనిత రామచంద్రన్ మేడంలు కూడా మేం తక్కువ కాదన్నట్లు అడుగులు అడిగేసిర్రు. అంతకంటే మొదలు మంత్రి జూపల్లి సారు బతుకమ్మ పండుగ మీద రివ్యూ చేసిండు. ఈ నెల 29 తారీఖు నాడు సరూర్ నగర్ స్టేడియంలా 10,000 మందితోని బతుకమ్మ సంబరాలు చేయాలి. 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ పేర్చి గిన్నీస్ బుక్ లో రికార్డు కొట్టాలి అని ఆలోచన చేస్తుంది కదా సర్కారు. అగొగ్గా పనులు ఎందాకొచ్చినాయో చూసి దబ్బిన రువడు వెంచూరి అని ఆర్డరేసిండు. అంతేకాదు రేపటెల్లుండి జరగబోయే సంబరాల మీద కూడా గట్టి నజర్ పెట్టమని అధికారులకు పూసగుచ్చిండు. ఇక ప్రజాపాలన మీద రాసిన ఓ పాటను మంత్రులు జూపల్లి సారు, కొండా సురేఖ ఇంకా సీతక్కలు ఆవిష్కరించిర్రు. అటు మంచిర్యాల పట్నంలో బతుకమ్మ పండుగ మా రంజుగయింది. గౌరమ్మ పాటలు ఆడుకుంటూ మురిసిపోయారు అక్కశేలెళ్ళు. ఇక ఇదిట్లుంటే ఎమ్మెల్సీ కవితక్క ఈ బతుకమ్మ పండుగ కోసం బయటి దేశాలు ప్రయాణం కట్టింది. ఈ శుక్రవారం నాడు ఖతారు, శనివారం నాడు మాల్టా, ఆదివారం నాడు లండన్ లో బతుకమ్మ ఆడుతుందట. మొత్తానికి సర్కారోళ్ళ కాడ్నుంచి మొదలు పెడితే సామాన్యుల దాకా గౌరమ్మను పాయరంగా కొలుచుకుంటూ ఆడి పాడుతుర్రు.